మీ పిల్లలు ఎప్పుడు చూసినా కోపంగా అన్ఫోకస్ గా ఉంటున్నారా? దీన్ని మీరు పేరెంటింగ్ ఇష్యూ అనుకుంటున్నారా? మేబీ మీ కిడ్స్ బెడ్రూమ్ డైరెక్షన్ లో కూడా మిస్టేక్ ఉండొచ్చు. వాస్తులో ప్రతి డైరెక్షన్ కి ఒక ఎనర్జీ ఉంటుంది. కిడ్స్ బెడ్రూమ్ రాంగ్ డైరెక్షన్ లో ఉంటే మెంటల్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకో చెప్తా చూడండి. సౌత్ వెస్ట్ అనేది అథారిటీ జోన్. కిడ్స్ ఒకవేళ ఈ డైరెక్షన్ లో పడుకుంటే స్టబన్ బిహేవియర్, పేరెంట్స్ మాట వినకపోవడం, ఇలాంటి ఇష్యూస్ రావచ్చు. సౌత్ ఈస్ట్ డైరెక్షన్, సౌత్ ఈస్ట్ అంటే ఫైర్ జోన్, కోపం, హైపర్ యాక్టివిటీ, డిస్టర్బ్ ద స్లీప్, ఇలాంటి ప్రాబ్లం రావచ్చు. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఇది స్పిరిచువల్లీ పవర్ఫుల్, ఓవర్ థింకింగ్, ల్యాక్ ఆఫ్ గ్రౌండింగ్, ఫోకస్ ప్రాబ్లం రావచ్చు. నార్త్ వెస్ట్ డైరెక్షన్ దీనివల్ల మన మైండ్ ఎప్పుడు కామ్ గా ఉంటుంది, బెటర్ ఫోకస్, బ్యాలెన్స్, గ్రోత్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుంది. పిల్లల్లో ఇష్యూస్ కి స్కూల్స్ అండ్ ట్యూషన్స్ చేంజ్ చేస్తున్నారు, కానీ ఒక్కసారి రూమ్ డైరెక్షన్ కూడా చేంజ్ చేసి చూడండి. ఇంకా మీకు డౌట్స్ ఉండి క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే కమెంట్ లో కిడ్స్ అని టైప్ చేయండి, నేను మీకు డైరెక్ట్ గా మెసేజ్ చేస్తాను.